మనుషులు పట్టుకొని నడతారండి అసలు. ఎవరితోటి బాబు గొడవ పడుతున్నారు? ఆటో వాళ్ళ తప్ప పక్క మీద కనుక 5 రూపీస్ అంటాడు, మన మీద కనుక రేటు పెంచుతాడు. ఇది వాడు అలవాట, మన ఏర్పాటు. ఇస్తే పోలా అసలే రౌడీలు. రౌడీలా? మనం ఓండాలి. ఇప్పుడు పోయాడు లేదు చూడు, పోయాడు కాబట్టి మర్చిపోయాడు. అదే క్రికెట్ పంచెలు పట్టడి కొట్టేవాడిని మొన్న. సరే కానీ బాబు లోనికి వచ్చాను, ఇంకా ముస్లింలు భయపడ్డారా? భయం ఎందుకు తప్ప ధైర్యమే సాహసం, ఆయాసమే ఉపసం. అబ్బాయి పడిచుడే జాగ్రత్త ఎక్కాలి. పాప ఏం తప్ప నాటు బాబులు ఏమైనా పెట్టించారే? ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగతి. నాయన చిన్నమ్మాయి చిత్రగతి. ఇంకా సీల్ తీయలే? సీల్ తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరేలే, మంచిలో చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయొచ్చు, ఆ తర్వాత అందరం ఆరంభం చేయొచ్చు. ఈ పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని దండేసి దండం పెట్టలేదు, దౌడు పడతారు. సరే కానీ ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన. కప్పేసి గారించి వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుంది. చూడండి చూసా, ఏమి గుత్తి బలములు ఏమి కర్ర బలములు బ్రహ్మాండంగా పెట్టించారు. అంతేకాదు నాయన, సిరుగు ఫ్యాన్లు కొన్ని మిషన్లు కూడా పెట్టించారు. అది అవసరమే. వచ్చినాడు గొల్ల తప్పినప్పుడు చించా అని చెప్తే మిషన్ పని చేస్తుంది. సరే, ఎక్కడి బ్యాట్స్మెన్ ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఇలా పూజ పట్టించానే? వెనక మధ్యలో వెంకటేశ్వర ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకుని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం అంటే నా గది అడవిలాగా తయారైపోయి వాడుకోలేక వదిలేసి తీరకలేక తీసేసాడు. నువ్వు అట్లా ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయం మానుకోవచ్చు కానీ వ్యాపారం మానుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా, కావాలి చీపురు కట్టి పూజలు పెట్టి పండగ కడిగి చున్నం కొట్టి చోపు రుచి ఆవిడ కనబడి పూలు పడుతుంది, కాడు రమ్మడుతుంది. నాకు నా గదికి అలంకారం ఎందుకులే నాయన. గదులు చూశారు, గదుల్లో అలంకారం చూడండి. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ స్వామి అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఆ పక్కన పోలీస్ అని కూడా పెట్టించుకుపోయావా? ఆ ఫోటో తెలియదు బాబు. కుర్తికి నీ వృత్తికి చిల్లికి చింతపండు పెట్టినట్టుంటుంది. సరే కానీ బాబు, అన్ని ఫోటోలు చూశారు. ఈ ఫోటో ఎవరిదో చూడండి. ఎవరు ఆ ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. నా ఫోటో నువ్వేదో కాలు పైకి ఎత్తుతున్నావు, బొమ్మలు పెడుతున్నాడుగా తన్నం. అది నాడుకోదా ఎన్నిక సీన్. ఓహో, ఎన్నికల బెండింగ్ అనమాట. చివరిలో రన్నింగ్ అల్లుడి గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యం లేదు, అందం లేదు. కానీ అమ్మాయి వస్తుంది నాయన. తమరు వచ్చారని సింగారించుకుంటాం. సింగారించుకుంటుందా? షూటింగ్ కాదు. అదేంటి పాప అలా అంటారు? తమరు వస్తున్నారో తెలిసి షూటింగ్ లకు మీటింగ్ లకు పంపిస్తారా? పంపించలే, మరి పిలిపించు. అన్ని నా సుబ్బారావు గారు అని ఒకే ఇద్దరు కలవరిస్తారు కదా. ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల. ఏంటి కుప్ప కుప్ప అన్న? అప్పు కోసం ఏంటి? అప్పు కోసం అయితే నైస్ గా తప్పుకుంటారా ఏంటి? తప్పుగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత అయితే ఉండదు. ఏం చెప్పమంటారు? మాట ఏం చెప్పచ్చు. అమ్మాయి మిమ్మల్ని బేటివాడికి చిన్న చూసింది. ఎదురు నుంచా వెనక నుంచా? ఏమన్నా చూసింది అమ్మాయి? అంత కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు, కొండకి సొట్టు పెట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళలో పడుతుంది. చూడగానే కళలో పడేది. కనపట్ల రంగనాయకుసం పంగనావాలి. ఆ నామాన్ని తేలిక తీసేయగలరు తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 పోవడం చలామణి. మీ చలామణి మాట ఎలా ఉందా? ఈ ప్రతి అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరంతలో మంచంలో ఎగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడతావు. అవును బాబు. తప్ప మంచం కింద ఎవడన్నా చూడు. అదే కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్ళు కూడా మానేసి అదే సేవన చేసి అజిత్ కాదు, ఆయాసం కాదు. సేల్ టెన్షన్ చూస్తే చిల్ల కొట్టుడు కంగారు పడతారు, అలా పడుతుంది. అదే పోలీసు వాళ్ళు కోరపోకుండా భయపడట. అలాగే మున్సిపాలిటీ ఆఫీసులు చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టు. అసలు నేను ఇల్లు బయలుదేరే చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు, టైగర్ అనండి బాబు. అన్ని టైగర్ అంటే ఏమిటే? అతమగారు మీకు ఇంగ్లీషు రాదా? రాకే నాయన రొచ్చు పట్టణానికి ఎందుకు పరమాశ ఉంటుంది, ఈ ముండకి ఎందుకో ఇంగ్లీష్. సింగడికి ఎందుకురా పత్తి పేరు ఉన్నట్టు సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. కుక్క నేను అనుకోను, సునపల్లి సుబ్బారావు గారు అనుకున్నా. అసలు కుక్క మాట ఇక్కడ నేను నిద్ర లేదు. మా బాడీ ముఖం చూసా, అమ్మతోడు దాని ముఖం చూస్తే ఎదురైతే ఎల్లికల వాళ్ళంటే ఏదో లాభం తగ్గిందనమాట. ఏ ముఖం చూసినా ఈ ప్రతి మా అమ్మాయి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది, లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖం ఎందుకు తప్ప సిరిగన్న ముఖం, సిద్ధమైన ముఖం ఇక్కడ ఉంటే బాబు నీదే
ఓసిని ఇరుపు తగలబడగదే. అందుకే సకాలంలో కురవాల్సిన వర్షాలు కురవకుండా మానుకున్నాయి. లతప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా ఒట్టైన గట్టి ముత్తైనవి ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటి దానివి కదా. ఎవరు మాత్రమే తక్కువ మన భారతదేశానికి పళ్ళకొట్లు లాంటి వాడు. నిజమేనంట. అయినా తమకేం తక్కువ, ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అందం తక్కువ, మందం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. లతప్ప ఇవన్నీ మనకు ఉంటేనే రావాలి, అవుతుంది మీ అలవాటు ప్రకారం. అది ఏడి పాప అలా అంటారు. పెద్ద పుండేరు పడేలు అబద్ధం ఆడగలనా? చూడండి, నీ అందము మీ చందము, నీ అందము మీ చందము, నీ ఐశ్వర్యం, నీ మరి ఇదో నీ భంగిమ నువ్వు నాశనం కాను మైదుకూరు వచ్చాను అని తెలుపు చేసేవే. నేను వచ్చింది నీ భంగిమ చూడటానికి, అమ్మాయి బామ్మ కడుపు చూడటానికి. పిలిపించి అమ్మాయిని కడుపు మాట ఎవరని తెలియదు, తొందరగా పిలిపించు. పొంగు మీద ఉండవు నేను అణిగితేండి సంపడం తొందరపడబాక. అన్నీ బాబు గారు వచ్చింతసేపు అయినా లోనికి రమ్మనిరేవే. ఇన్ని నాళ్ళకు వచ్చాడని కోపమాయ ఏమిటి? ఆయనకే కరిగా రంగనాయకి ఇంటికి పోవడానికి రూపమనగా మన్మధుడు, భాగ్యమునగా కుబేరుడు, దానమునకు కర్ణుడమ్మా, మా తాతగారు ఏనాడో ధర్మం చేశాడు, కోటలో నిలబడిన పంచాయతీ. దీనికి రారాజమ్మ కాకపోతే మడుగులో దూరాడు, ఈయన మన కొండలో దూరాడు. అంతే అంతే. ఆ నడకదుడు ఎట్లా అత్తరంటే సత్తారు సార్ నడిగే తల్లి. అయ్యో ఇంగిల ఎవడ సైడ్ నడకదు. ఆ రంగు చూడమ్మా, ఇస్పేటాసు ఇస్వేదాసు కాదు తప్ప రెడీ క్యాష్. అమ్మో అమ్మో ఎటు మొగుతుందని ఈ కాసు ఎటు మొగితే ఈ ముండకేం లాసు. అన్నీ వీడేదో లాసు లాస్ అని అడిగాడు. క్లోజ్ అయిపోయి నాశనం బాగుంది. నాశనమైన గుంజుకొని నంచుకోవు మధ్యగనంలో మామిడికాయ ముక్కలాగా అమ్మ. బాబు ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళకండి, అమ్మాయి బాధపడుతుంది. నేను ఆడనాల తప్ప ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే కాలు పట్టే చెయ్యి పెట్టా కాదులే కన్నవ బట్టి 4, 5, 6, 5, 8 సార్లు శాంపిల్కి వెళ్ళి అంతే. 7-8 సార్లు వెళ్ళినా ఇంకా శాంపిల్ గానే ఉందా?